ద్వారా సామాన్య ప్రజలను ఎంతో మందిని కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ధరణిలో నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం అయితే ప్రజావాణిలో అయితే ఉన్నాము. ఈ ప్రజావాణిలో చాలా మంది అయితే ప్లకార్డ్స్ పట్టుకొని చాలా వరకు వచ్చేసారు. అసలు ఏంటిది, ఏం జరిగిందనే తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అండి. మేమంతా మేము 1983లో అందరు ప్లాట్లు కొన్నది. అయితే అప్పుడు ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ అయిన దాన్ని మళ్ళీ ధరణిలో తర్వాత మార్పుల వల్ల ల్యాండ్ ఓనర్స్కు మళ్ళీ ఎవరైతే అమ్మిరో వాళ్ళ పేరు మీద పట్టాలు రావడం వల్ల, బుక్కులు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఈ లోసుకుని వాళ్ళు కనిపెట్టి తక్కువ ధరకు వాళ్ళ దగ్గర తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ల్యాండ్ ద్వారా మేము కొన్నామని చెప్పి అక్రమంగా వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా కబ్జా కూడా చేశారు. మేము ఇప్పుడు ల్యాండ్లో బేస్మెంట్లో అవి కట్టుకుంటుంటే మా పనులు ఆపేస్తున్నారు. అందుకొరకు మాకు ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇప్పించి మాకు ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం. దాదాపు ఎంతమంది ఉంటారండి మీరు? మొత్తం 3,328 మంది అండి. 3,328 మంది. దీనిలో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కానే కాదు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ రాక్స్ అండ్ బోల్డర్స్. దీని అగ్రికల్చర్గా ఇప్పుడు ఇంతవరకు మొదటి నుంచి ఇప్పటిదాకా క్రాప్స్ రైస్ చేసిన దాఖలాలు లేవు, భూమి శిస్తు కట్టలేదు, తర్వాత హార్టికల్చర్కి అనువైంది కాదు. అయినా కానీ వీళ్ళు కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కొమ్మక్కయ్యి వీళ్ళందరూ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకొని లాభం పొందాలని, కోట్లు లాభం పొందాలని ఆలోచనతోటి, దురాలోచనతోటి వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము చాలా అర్జీలు ఇచ్చాం, ఇంక్లూడింగ్ నవీన్ మిట్టల్ గారికి కూడా ఇచ్చాం. కనీసం ఆయన ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. అది పోయి మేము పంపించింది కూడా రిజిస్టర్ పోస్టులో పంపించాం. ఇంత అన్యాయం జరుగుతుందో కానీ ఆయనకి పట్టించుకోవటం కుదరలేదు. ఆయనకి మేము దాదాపుగా 4 పేజీల లెటర్ రాశాను ఆయనకి మొత్తం కంప్లీట్గా. ఏమండి దీనికి నాలా యాక్ట్ అప్లికబుల్ కాదు, ఇవన్నీ కూడా చెప్పి ఎన్నో చేసినా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అండి, సిసిఎల్ఏ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ అయ్యండి ఆయన పట్టించుకుపోవటం, ఆయన కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు అనుమానం వస్తున్నది ఈ రోజున. మీకు అసలు ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు? అందరికీ ఇచ్చాం. మాకు రిజిస్ట్రేషన్ అయింది 1983 నుంచి. మా అసోసియేషన్ లైన్లోకి వచ్చిన 1980 నుంచి. ప్రతి సంవత్సరం ప్రతి వాళ్ళకి, ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి అందరికీ మేము కంప్లైంట్స్ ఇస్తూ పోయాం. అందరికీ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాము. కలెక్టర్ ఆఫీసులో కూడా ఎంత మ్యానిపులేషన్ జరుగుతుందో మాకు తెలుసు. ఆయన పూర్తి పేరు కూడా రాయరు, జైహింద్ గ్రీన్స్ అని రాసేసి వదిలేస్తాడు. ఆయన దొంగ రిజిస్ట్రేషన్స్ అన్నీ చేసుకున్నాడు. ఆయన చేసుకున్నవన్నీ మీరు చూస్తే ఒక సేల్ డీడ్, ఒక ప్రాపర్గా సేల్ డీడ్ ప్రాపర్గా లేని దాన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇంతకన్నా అన్యాయం ఏమవుతుంది? మాకు కావాల్సింది న్యాయం. మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళం. మేమంతా ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల మధ్యలో ఉన్నాం. మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందర ఆయన ఏం చెప్పారు, వట్టినాగులపల్లి వాళ్ళకి అందరికీ చాలా అన్యాయం జరిగింది, నేను రాగానే చూస్తానని చెప్పారు. పాపం ఆయన నిజంగా ఆయన వచ్చే 2 నెలలు అయింది. తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్ళటానికే మా ప్రయత్నం అవుతుంది అనమాట. ఎంత స్థలం ఉండొచ్చు అండి ఓవరాల్గా? మొత్తం 60 గజాలు, 460 ఎకరాలు, 5 గుంటలండి. దీనిలో 3,328 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. దాదాపుగా 2,600 మెంబర్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అది ఎప్పటి నుంచి మీరు మొత్తం తిరుగుతా ఉన్నారు ఈ గవర్నమెంట్లో? బీఆర్ఎస్ ఒకటేనా లేకపోతే అంతకు ముందు నుంచి కూడా మీరు? మెయిన్గా మొదలైందే బీఆర్ఎస్ నుంచి అండి. మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఏమని తెచ్చుకున్నాం అంటే, మేము 40 సంవత్సరాల క్రితం రాళ్ళు పాతాం కదా, అదంతా పోయింది. మాకు మళ్ళీ పాతుకోవటానికి అంటే ఇన్స్టాల్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వమంటే హైకోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము రీఫిక్సింగ్ ఆఫ్ ద స్టోన్స్ చేస్తుంటే గూండాల్ని పంపించి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం
చేసి మేము పాతిన రాళ్ళని తొలగించారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? వీళ్ళంతా కావాలని కుమ్మక్కై చేస్తున్నారు. గవర్నమెంట్ గత ప్రవర్తనలో మాకు ఎటువంటి న్యాయము జరగలేదు, జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు కూడా. కాకపోతే మాది అడ్వాంటేజ్ తీసుకొని మా వాల్యూ పెరగడంతో కవిత మేడము ఒక బినామీతోటి అరుణ్ పిల్లయ్య తోటి ఒక 1/4 ఎకర్ కూడా కొంది. ఇది జరుగుతున్న వ్యవహారం అంతా. ఆవిడని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అని చెప్పేసి వీళ్ళంతా ఏం చేశారంటే మా దానికి న్యాయం చేయకుండా ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా భరోసా ఉంది. ఆయన మాకు జస్టిస్ చేయాలి, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళము, సూపర్ సిటిజన్స్లో ఉన్నాము. మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే రౌడీలు గూండాలు వచ్చి కూర్చుంటే మేమంతా హాస్పిటల్ వాళ్ళ సూచనలు కనిపిస్తున్నాం మేమందరికీ. దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఉన్న 3,325 మంది అందరూ మిడిల్ క్లాస్ పీపులే, లెస్ దాన్ మిడిల్ క్లాసే. ఏ ఒక్కరికి ₹1 కోటి ఇన్కమ్ కూడా ₹1 కోటి ఆస్తి కూడా లేని వాళ్ళం అంతా మేము ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నానికి మీరు అందరూ హెల్ప్ చేయండి. మీడియా పరంగా కూడా మేము అడుగుతున్నాం, దయచేసి మా అందరికి హెల్ప్ చేసి మా ప్లాట్స్ని, మా హార్డ్ అరేంజ్మెంట్తో మేము కొన్న ప్లాట్స్ని మాకు ఇప్పించండి. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని లోపాలు ఉన్నాయి మేడం. అవి ఏంటంటే మేము 1983లో మేము పంచాయతీ లేఅవుట్లో 3,300 మంది ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మేము ఈసీ తీసుకుంటే మాకు మా పేరుతో ప్లాట్లు ఉన్నట్టు వస్తున్నాయి. కానీ ఇదే ల్యాండ్ని ధరణిలో ఎకరాల్లో అమ్మేసి కబ్జా చేస్తున్నారు. గవర్నమెంట్కి ఇది ఎంతవరకు న్యాయం మేడం? ఒకే భూమికి ఇటు ధరణిలోనూ చేస్తున్నారు, అటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనూ చేస్తున్నారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది ఇప్పటికీ 2,000 మంది 3,000 మంది చేతులు మారిపోతూ ఉంది ల్యాండ్. ఈ పరిష్కారం ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ దాన్ని పూనుకుని చీఫ్ మినిస్టర్ గారు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వారు దీన్ని పరిష్కరించాలి తప్పితే కింద లెవెల్లో పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ధరణిలో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మాకేమో 1983లో అది లేఅవుట్లో ప్లాట్ కింద రిజిస్ట్రేషన్ అయింది. ఉన్నాయండి. ఇప్పుడు ఇప్పటికే ఉన్నాయండి, చేతులోనే ఉన్నాయి. ఈసీ కూడా వస్తుంది మేడం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేస్తే మా పేరుతో ఈసీ వస్తుంది. కానీ మరి ధరణిలో ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? గవర్నమెంట్ తప్ప కదా ఇది. ఒకే ల్యాండ్ని ఒక పక్కన ధరణిలో చేస్తున్నారు, ఒక పక్కన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేస్తున్నారు. ఎంతకాలం ఇలా చేస్తూ పోతారు? గవర్నమెంట్ దీన్ని సరి చేసుకోదా? మేము కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం, పోలీస్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం, లోకల్ పోలీస్ కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ ఇచ్చాం. ఎవరు కూడా రెస్పాన్స్ చేయట్లేదు. జైహింద్ రెడ్డి, సుబ్బారెడ్డి అండ్ అదర్స్ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. మేము ఇండివిజువల్ సూట్ కూడా ఫైల్ చేస్తున్నాం హైకోర్టులో, మేము కింద కోర్టులో. ఈ మీడియా ముఖంగా మేమందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ దయచేసి మా లేఅవుట్కి రండి, కావాలంటే మీకు బస్సు అరేంజ్ చేస్తాము, మీరే వచ్చి చూడండి. అది అగ్రికల్చర్ ల్యాండా కాదా? అగ్రికల్చర్ ల్యాండ్ కానే కాదు. ఇట్స్ ఫుల్ ఆఫ్ రాక్స్, బౌల్డ్స్ ఉన్నాయి. ఏ అగ్రికల్చర్ ఇది క్రాప్ రైస్ చేయలేంత వరకు ఛాన్సే లేదు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ని అగ్రికల్చర్ కింద చూపిస్తున్నారంటే ఈ గత ప్రభుత్వం ఎంత కుమ్మక్కయిందో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ పాటికే మేము మీడియా ముఖంగా కూడా మేము తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి మేము చెప్తున్నాం. మేడం రైతు బంధు కూడా తీసుకుంటున్నారు. ఎట్లా రైతు బంధు ఇస్తారు మేడం? ప్లాటింగ్ అయిన ల్యాండ్ వాళ్ళంతా అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అందుకని వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నారు. దాని మీద కూడా మేము రిప్రజెంట్ చేశాము. ఆ రైతు బంధు అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయింది. కానీ ఇక వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ఎవరు మాకు ఏం సపోర్ట్ చేయడం కానీ అసలు రానివ్వడం కానీ లేదు. మా మీదనే కేసులు పెడుతున్నారు ఉల్టా వాళ్ళు. మేమంతా 60, 70, 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు. అప్పుడు 1983లో కొన్నాము మేము. అప్పుడు 30, 40 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు కొనుక్కుంటే ఇప్పటి వరకు ఏం సొల్యూషన్ లేదు. ఇంకా మేము ఎన్నాళ్ళు అయితే మేము చూస్తామా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉన్నది. కనీసం ఈ సీఎం గారు మా మీద కరుణించి ఈ మా వృద్ధాప్యాన్ని గమనించి మాకు కొంచెం సహాయం చేసి మాకు న్యాయం జరిగితే అదే మేడం. ఇది మన రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలో ఆయన పర్టికులర్గా మన గురించి శంకర్ గురించి చెప్పాడు. అంటే ఉండండి సార్ ఆయన దానిలో చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పటానికి ఎగ్జాంపుల్ మాది ఇచ్చాడు. ఎవరు? సీఎం గారు.
సీఎం చేశారు కాబట్టి సీఎం దృష్టిలో ఉన్నది కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారే దీనికి న్యాయం చేయగలుగుతారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయటం లేదు. కోర్టు గీటు కాదు, ఆయనే చేయాలి. ధరణి నుంచి తీసేసి మా పిల్లలు రావాలి మేడం. అది ఒకటి మేడం. ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్. ఈ ఫోటోగ్రాఫ్స్లో మీరు చూసి ఇది కొండ ప్రాంతమో లేకపోతే అగ్రికల్చర్ ల్యాండో మీరే చెప్పండి. మేము ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో జరిగిన మోసం అని కూడా మాకు 3,300 ఫ్లాట్లు 1983లో 100% జెన్యూన్ అమ్మా. ఇది మొత్తం అందరికీ న్యాయం జరగాలి కంపల్సరీగా. వీటిల్లో ఎక్కడైనా సరే ఏ క్రాప్ రైస్ చేశారో చూపించగలరా? ఇదిగోండి గూండారాజు అనేది గూండారాజు ఎక్కడ ఉందో చూపిస్తాను. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గూండారాజు ఎలా నేలిందో చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి. మేము సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటే సెక్యూరిటీ గార్డ్ తలకాయలు పగలొట్టారు. హాస్పిటల్లో పంపించాం. పోలీసులు మాకు ప్రొటెక్షన్ ఇవ్వట్లా. పోలీసులకి మేము రిపోర్ట్ చేద్దామని వస్తే మా మీద ఎఫ్ఐఆర్లు చేశారు. వాళ్ళ మాట విన్నారు కదా, వాళ్ళ మాట విని మేమేదో చేసామని చెప్పేసి ఇస్తున్నారు కదా. అది సో ఇక్కడ ఇదన్నమాట సిచ్యువేషన్. ఏంటిది అని అంటే మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మొత్తం అందరూ కలిసి పొలిటీషియన్స్ మాకు కబ్జా అంతా చేసేసి ఒకరికొకరు వాళ్ళు కోఆపరేట్ చేసుకున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మా మీదనే రిటర్న్గా యాక్షన్ తీసుకున్నారు. ఎలాంటి కంప్లైంట్లు ఇచ్చినా కూడా మా మీదనే ఎఫ్ఐఆర్ చేయడం కానీ లేకపోతే మా మీద లైక్ మాకు ఎకనాలజ్మెంట్ స్లిప్ కూడా ఇలాంటివి మాకు ఇవ్వలేదని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే ఇది ధరణి పోర్టల్ వల్ల వాళ్ళైతే మొత్తం రైతు బంధు అని చెప్పి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, మమ్మల్ని కాపాడని అని చెప్పి దాదాపు ఇక్కడికైతే చాలా వరకు వచ్చేసారనమాట. చాలా మంది దాదాపు వీళ్ళు ఒక 3,000 మంది ఉన్నారు. సో అదే శంకర్ హిల్స్ నుంచి వీళ్ళు వచ్చారు.